హలో, వెల్కమ్ టు జాగృతి ఛానల్. నేను మీ సురేష్ అరుగుల. నిరంతరం అనునిత్యం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీ. మీరు రెడీయా? ప్రస్తుతానికి ట్యాంక్ బండ్ మీ దగ్గరికి వచ్చాము. పబ్లిక్ని అన్ని క్వశ్చన్స్తో ఎలా అలరించాలి, వాళ్ళ సమాధానాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఓన్లీ మీకోసం, సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ మీకోసమే నేను మీ ఇక్కడికి రావడం జరిగింది. సో పబ్లిక్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. అందరం సార్, आप कहाँ से आए भाई? मल्लापल्ली घटाना मस्जिद. हाँ, मल्लापल्ली. मल्लापल्ली से आए, लोकल वाले. हाँ, तुम मैं 2 क्वेश्चंस मैं बोलता, तुम पूछो. ठीक है. तू सेट गा ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న बोलता, तुम पूछो. ठीक है. आप तेलंगाना का मुख्यमंत्री कौन है अभी? मोदी. तेलंगाना का मुख्यमंत्री? मोदी. तेलंगाना का मुख्यमंत्री मोदी. बाप रे, मोदी. तेलंगाना का इंत टैलेंटेड अच्छा क्वेश्चन है. बहुत अच्छा आंसर है. तुम बोलो, तेलंगाना का मुख्यमंत्री कौन है? मोदी. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. तेलंगाना का सीएम कौन है? रेवंत रेड्डी. ठीक है. కొన్ని మిమ్మల్ని ఫన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతాం. మన స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? బొట్సెస్ తగ్గించు, బొట్టకమ్మలు పెట్టు, కళ్ళజోడు తీసే, కాంటాక్ట్ లెన్స్ పెట్టు, లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచాం అనుకో, అబ్బాయిలు ఖచ్చితంగా వెంటపడతారు. ఐ స్వేర్. ఎవరు అంటే ఇప్పుడు మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? డిగ్రీ చదువుతున్నారు. ఫైనాన్స్ కాలేజ్ పో, బాగా చదువుకో, బయటికి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మాయికి లైన్ వేస్తున్నాం. మన స్టేట్ వ్యవసాయ శాఖ మంత్రి అబ్బా, తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో అడగచ్చు కదా. హూ ఇస్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్? ఐ డోంట్ నో. దెన్ హూ ఇస్ అవర్ సీఎం రైట్ నౌ? రేవంత్ రెడ్డి. హూ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ రైట్ నౌ? మోడీ. మోడీ. యు డోంట్ నో అబౌట్ మోడీ? ఆయన Where he is from? Where he is from? ఫ్రమ్ మేబీ ఢిల్లీ. He is from? ఢిల్లీ. He is from actually Gujarat. Okay. Thank you. ఒక ఫన్నీ క్వశ్చన్. నల్ల కుక్కకు 4 చెవులు ఏంటది? నెలకు 4 చెవుల. పించేయండి. బఫెలో. ఇట్స్ యానిమల్. హాయ్ అండి, మీ పేరు? యోగిత. యోగిత, నువ్వు కవిత అని చెప్తా, ఎలా ఉందో చెప్పండి. నీ నీడ తాకిన అనింగి నీ చుట్టే పరిభ్రమిస్తా అంటుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మీ నీడ కింద పడుతుంది కదా, సో ఆ నింగి కూడా మీ వైపు మీ చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది, మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక భూమి చుట్టూ తిరగదు అది. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుని ఇందులో కొంచెం పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఇవి కొంచెం వేపుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం తరుగు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని బాగాలేదా? ఏదో ఒకటి చెప్పండి కదా. నైస్, బాగుంది. బాగుందా? కానీ పాలం ఇక్కడ అడిగేస్తారు కదా, ఈ ప్లేస్ కూడా మీకు సొంతం అవుతా ఉంటుంది. నీ స్పర్శ తాకిన ఈ గాలి నీ ఎవరు భయ్యా నువ్వు? ఇంటి పేరు పులిహోర, నా పేరు రాజా, పులిహోర రాజా సార్. గాలి వచ్చి వెళ్తుంది కదా, సో ఆ గాలి కూడా నీ వైపు వేస్తూ ఉంటుంది, మా వైపు రానంటుంది కదా. అదే మీరు అందంగా ఉన్నారు కదా, మీ అందానికి ముగ్ధులైపోతుంది. నీ హైలు చూసిన నిప్పు నీలోనే ఆహుతి. 1000 మెంబర్స్ ప్రపోజ్ చేస్తుంటారా? అయ్యో, ఊరుకోండి, మీ కప్ ఇంకెవరు ప్రపోజ్ చేస్తారు? మీరు మరీనండి. మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా? అయితే అంటుంది. నిప్పు కూడా మీ లోపల అంకితం అవుతూ ఉంటుంది. అంటే పంచభూతాలు మీ అందానికి ముగ్ధులైతుంటే ఆఫ్టర్ మగాన్ని నేను ఎంత చెప్పండి. బాగుందా? బాగుంది. యాక్చువల్లీ మీలాంటి అందమైన అమ్మాయిల కోసమే రాసుకున్నాను. అంటే ఎవరైనా ప్రతి ఒక్క అమ్మాయి అందంగా ఉంటుంది, సో అంతే. థ్యాంక్ యూ. రండి.
రండి రండి రండిరా నేను చెప్తాను రా పక్కన చెప్పండి. ఇస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హలో నమస్తే, వెల్కమ్ టు జాగృతి ఛానల్. నేను మీ సురేష్ అరుగుల. ప్రస్తుతానికి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కొందరు పబ్లిక్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుదాం. అన్న మీ పేరు? మధు అన్న. మధు గారు చెప్పండి. ఒక ఫన్నీ క్వశ్చన్స్ అడుగుదా చెప్పండి. ఫన్నీ క్వశ్చన్స్ రారా? ఫన్నీ క్వశ్చన్స్ భయ, వేరే క్వశ్చన్స్ కాదు. మీకేం రా, పక్కన నిలబడు. అమ్మాయి చూపించుకుంటుంది, అబ్బాయి దాచిపెట్టుకుంటాడు. అమ్మాయి చూపించుకుంటే అబ్బాయి రాసిపెట్టుకుంటాడా? ఆలోచించరా? అమ్మాయి చూపించుకుంటుంది, అబ్బాయి దాచిపెట్టుకుంటాడు. అమ్మాయి చూపించుకుంటే అబ్బాయి రాసిపెట్టుకుంటాడా? ఆలోచించరా? అమ్మాయి చూపించుకుంటుంది, అబ్బాయి దాచిపెట్టుకుంటాడు.